దేశంలో 2 నెలల్లో ఇంధన వినియోగం బాగా తగ్గింది. మే నెలలో 6.5% ఇంధన వినియోగం తగ్గింది. అంటే 19.30 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం తగ్గింది. ఎల్పీజీ వినియోగం కూడా గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో ఇప్పటికీ 20.5% తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులే దీనికి ప్రధాన కారణం కాగా కేంద్రం కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని చెప్పడం పొదుపు చర్యలు. ఇలా పలు కారణాలతో ఫ్యూయల్, గ్యాస్ వినియోగం తగ్గుతూ వచ్చింది. గత 2 నెలలుగా హర్మూజ్ జలసంధిలో టెన్షన్స్ కారణంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల్లో సందిగ్ధత ఏర్పడడంతో గత 2 నెలల్లో పలు దేశాలకు చమురు సరఫరా అనుకున్న విధంగా సాగలేదు. మన దేశం పైన ఆ ఎఫెక్ట్ పడింది. దీంతో కేంద్రం ఇంధన పొదుపు చర్యలు పాటించాలని కోరింది. చాలా రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. కమర్షియల్ సిలిండర్ల వాడకం తగ్గింది. గృహావసరాల సిలిండర్ల వినియోగం తగ్గింది. ఇలా మొత్తంగా చమురు దిగుమతులు తగ్గడంతో ప్రజలు కూడా ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ వచ్చారు. ఈ మధ్య ఉజ్వల పథకంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 9 నుంచి 4కు కుదించింది కేంద్రం. దీంతో రానున్న కాలంలో గ్యాస్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత నెలలో 7,83,000 టన్నుల టర్బన్ ఫ్యూయల్ ఖర్చయింది. శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం బాగా తగ్గాయి. ఇదే సమయంలో విమాన రంగంలో టర్బైన్ ఇంధన వినియోగంలో పెద్దగా మార్పులేమీ లేవు.